హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా మెథడాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్లో మెసేజ్ చేయండి. మాతృభాష బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 ఆలోచన శక్తిని పెంపొందించడం, ఆప్షన్ 2 సృజనాత్మక ఎదగకపోవడం, ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతిని పెంపొందించడం, ఆప్షన్ 4 సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవ్వడం. మాతృభాష బోధన ప్రయోజనం కానిది ఆప్షన్ 2 సృజనాత్మకత ఎదగకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఆప్షన్ 1 1948, ఆప్షన్ 2 1956, ఆప్షన్ 3 1951, ఆప్షన్ 4 1959. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఆప్షన్ 2 1956లో ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది? ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్ర విద్య, ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య, ఆప్షన్ 3 మాతా కేంద్ర విద్య, ఆప్షన్ 4 సమాజ కేంద్ర విద్య. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల తప్పక పనిచేసే కనీస పనిదినాలు. ఆప్షన్ 1 220, ఆప్షన్ 2 202, ఆప్షన్ 3 120, ఆప్షన్ 4 180. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస పనిదినాలు 220. నెక్స్ట్ క్వశ్చన్, దృశ్య బోధనోపకరం కానిది. ఆప్షన్ 1 వార్తాపత్రికలు, ఆప్షన్ 2 కరపత్రాలు, ఆప్షన్ 3 గోడ పత్రికలు, ఆప్షన్ 4 రేడియో. దృశ్య బోధనోపకరణం కానిది ఆప్షన్ 4 రేడియో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మూల్యాంకన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 బోధన అభ్యసనంలో లోపాలను గుర్తించి వివరించడం, ఆప్షన్ 2 విద్యార్థుల అభ్యసన ఫలితాలు తెలుసుకోవడం, ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం, ఆప్షన్ 4 ప్రణాళిక రచించి విద్యాభివృద్ధి సాధించడం. క్రింది వాటిలో మూల్యాంకనం ప్రయోజనం కానిది ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతి పొందడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్ యాజ్ లింగ్వా ఫ్రాంసిస్. దిస్ మీన్స్ ఆప్షన్ 1 ఇంగ్లీష్ లింక్ డిఫరెంట్ లాంగ్వేజ్, ఆప్షన్ 2 ఇంగ్లీష్ D-links డిఫరెంట్ లాంగ్వేజ్, ఆప్షన్ 3 ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్రాంక్నెస్, ఆప్షన్ 4 ఇంగ్లీష్ ఈజ్ ద మదర్ టంగ్ ఆఫ్ ఆల్ కంట్రీస్. ఆప్షన్ ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఆంగ్ల భాష ఏ భాష విధంగా పనిచేస్తుందంటే ఇంగ్లీష్ వివిధ భాషలను లింకు చేస్తుంది. అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బేకన్, ది ఫాలోయింగ్ మార్క్స్ అండ్ ఎక్స్ట్రా మ్యాన్. ఆప్షన్ 1 లిజనింగ్, ఆప్షన్ 2 స్పీకింగ్, ఆప్షన్ 3 రీడింగ్, ఆప్షన్ 4 రైటింగ్. ఫ్రాన్సిస్ బేకన్ ప్రకారం కింది వాటిలో ఏవి ఖచ్చితమైన మనిషిని తయారు చేస్తాయని. ఖచ్చితమైన మనిషిని తయారు చేసేది ఆప్షన్ 4 రైటింగ్. ది సైలెంట్ వే ఈజ్ నోన్ యాజ్. సైలెంట్ వే అనగా ఆప్షన్ 1 ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టెక్నిక్ మెథడ్, ఆప్షన్ 2 ఎసెన్షియల్ లాంగ్వేజ్ టెక్నిక్ మెథడ్, ఆప్షన్ 3 ఆన్లైన్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్, ఆప్షన్ 4 ఐసోలేటెడ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్. ది సైలెంట్ వే ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్ 1 ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాన్తేనా మరియు టెక్నే అనే 2 గ్రీకు పదాల కలయిక ద్వారా ఏర్పడింది. ఇందులో మ్యాన్తేనా అనగా ఆప్షన్ 1 సూక్ష్మ పద్ధతి, ఆప్షన్ 2 నేర్చుకోవడం, ఆప్షన్ 3 అమూర్త భావన, ఆప్షన్ 4 దృక్పథం. మ్యాన్తేనా అనగా ఆప్షన్ 2 నేర్చుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, హేతువాదం ద్వారా గణితం విద్యార్థులు ఈ కింది విలువను పెంపొందిస్తుంది. ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 4 సన్నాహ విలువ. హేతువాదం ద్వారా గణితంలో ఈ విలువను పెంపొందిస్తుంటే ఆప్షన్ 3 క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సామాన్యం నుంచి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుంచి మూర్తానికి, సూత్రం నుంచి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. విద్యార్థి సామాన్యం నుంచి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుంచి మూర్తానికి, సూత్రం నుంచి ఉదాహరణకు వెళ్ళే పద్ధతి ఆప్షన్ 3 నిగమన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలైనవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండే
నిలువు అడ్డు గీతలతో చదరాలు గీసి ఉన్న కాగితం. ఆప్షన్ 1 అంతర్జాల పేపర్, ఆప్షన్ 2 డ్రాయింగ్ పేపర్, ఆప్షన్ 3 గ్రిడ్ పేపర్, ఆప్షన్ 4 తెల్ల కాగితం. లెక్కించడం, సంకలనం, వ్యవకలనం, భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మొదలైనవి సులభంగా బోధించడానికి గ్రాఫ్ పేపర్ వలె ఉండే నిలువు అడ్డు గీతలతో చదరాలు ఉన్న కాగితాన్ని గ్రిడ్ పేపర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళిక. ఆప్షన్ 1 యూనిట్ ప్లాన్, ఆప్షన్ 2 పీరియడ్ ప్లాన్, ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 4 టీచింగ్ నోట్స్. ఒక విద్యా సంవత్సరం మొత్తం కాబట్టి ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారు ప్రతిపాదించిన పాఠ్య పథక నమూనా వెనుక సూత్రం. ఆప్షన్ 1 హెడ్బార్డ్ నమూనా, ఆప్షన్ 2 యూనిట్ పాఠ్య పథక నమూనా, ఆప్షన్ 3 వ్యవస్థాపక ఉపగమం, ఆప్షన్ 4 మూల్యాంకనం. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారు ప్రతిపాదించిన పాఠ్య పథక నమూనా ఆప్షన్ 3 వ్యవస్థాపక ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలని తెలిపినవారు. ఆప్షన్ 1 జాన్ డ్యూయు, ఆప్షన్ 2 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 3 ఆల్బర్ ఐన్స్టీన్, ఆప్షన్ 4 ఏడబ్ల్యూ గ్రీన్. శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేవి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రధాన లక్షణాలను తెలిపినవారు. ఆప్షన్ 1 జాన్ డ్యూయు. నెక్స్ట్ క్వశ్చన్. మంచి లక్ష్యానికి ఈ లక్షణం ఉండకూడదు. ఆప్షన్ 1 నిర్దిష్టంగా ఉండటం, ఆప్షన్ 2 ఉపయోగకరంగా ఉండటం, ఆప్షన్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం, ఆప్షన్ 4 మార్పునకు అనుకూలంగా ఉండటం. మంచి లక్ష్యానికి ఆప్షన్ 3 సాధించడానికి సంక్లిష్టంగా ఉండటం లక్ష్యం ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి. ఆప్షన్ 1 చర్చా పద్ధతి, ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 క్షేత్ర పర్యటన. కుమ్మరి కుండలు ఎలా తయారు చేస్తాడో బోధించుటకు అత్యుత్తమ పద్ధతి ఆప్షన్ 4 క్షేత్ర పర్యటన. నెక్స్ట్ క్వశ్చన్. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పర సంబంధం కలిగిన 3 అంశాలు. ఆప్షన్ 1 లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం, ఆప్షన్ 2 లక్ష్యాలు, సిమ్యులేషన్, సర్వే, ఆప్షన్ 3 మూల్యాంకనం, సర్వే, సిమ్యులేషన్, ఆప్షన్ 4 సర్వే, సిమ్యులేషన్, మౌఖిక పరీక్ష. బెంజమిన్ బ్లూమ్స్ ప్రకారం విద్యా ప్రక్రియలో పరస్పర సంబంధం కలిగిన 3 అంశాలు. ఆప్షన్ 1 లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. అన్వేషణ ఆధారిత ఉపగమనంలో సోపానాలు. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. అన్వేషణ ఆధారిత ఉపగమనంలోని సోపానాలు ఆప్షన్ 2 6. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వహించిన వారు. ఆప్షన్ 1 జే.ఏ. స్టీవెన్సన్, ఆప్షన్ 2 బిల్లార్డ్, ఆప్షన్ 3 బైండింగ్ మరియు బైండింగ్, ఆప్షన్ 4 కిల్ ప్యాట్రిక్. పాఠశాల వాతావరణంలో తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచిస్తున్న వారు ఆప్షన్ 2 బిల్లార్డ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.